గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ టు ద ప్రెస్ ఫ్రెండ్స్ ఫర్ కమింగ్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మై వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ, అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ హరీష్, మా డైరెక్టర్ రాజేష్ నుంచి ఈ కథ ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ స్టార్ట్ అయింది. అండ్ మీరు నమ్మరు, ఇది యాక్చువల్గా అనగనగా ముందు నాకు చెప్పాడు ఈ కథ. అనగనగా ముందు ఓకే ఆయన కథ. మేమిద్దరం ఇది మా బ్యాగ్లో పెట్టుకుని, మా జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం. అసలు ఐ ట్రై టు ఫైండ్ అ ప్రొడ్యూసర్, హీ ఆల్సో వాజ్ ట్రైంగ్ టు ఫైండ్ అ ప్రొడ్యూసర్. లక్కీ కాదండి, అనగనగా ఇప్పుడు బాగా వర్కౌట్ అయింది ఈటీవీ విన్కి. అండ్ ఆఫ్టర్ ఇట్ బికేమ్ అ బిగ్ స్ట్రీమింగ్ హిట్, ఈటీవీ వారు ముందుకొచ్చి నాకు నచ్చిన కథ వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా బాగా నచ్చింది. ఇది జనరల్గా ఇది వాళ్ళ స్పేస్లో కాదు. అంటే చూడండి, టైటిల్ న్యూటన్స్ థర్డ్ లా అని పెట్టి దాని మీద కొన్ని రక్తపు చుక్కలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి అనుకూలంగా ఉండే ఈటీవీ విన్కి ఇలాంటి సినిమా చేస్తారా అని ఒక చిన్న డౌట్ చాలామందికి ఏర్పడవచ్చు. బట్ ఈ సినిమా ఒక థ్రిల్లర్ అయినా కూడా నాకు ఈటీవీ విన్ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారంటే, దీంట్లో ఆ ఫ్యామిలీ ఇమోషను, ఫ్యామిలీ డ్రామా చాలా పుష్టిగా ఉంటుందండి, ఎక్కడ మిస్ అవ్వదు. ఇట్స్ నాట్ లైక్ అ స్ట్రెయిట్ త్రూ సస్పెన్స్ థ్రిల్లర్, ఒక డిఫరెంట్ టైప్. ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చెప్పారు కదా, ఇప్పుడు నిహారిక చెప్పింది. థ్యాంక్ యూ నిహారిక ఫర్ అటెండింగ్ యెస్టర్డే, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. తను చెప్పింది కదా, ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్. ఇప్పుడు జనరల్గా ఇది ఈ మలయాళంలో చూస్తాం, ఒక స్లో బర్న్, నెమ్మదిగా వెళ్తుంది, నెమ్మదిగా ఆకట్టుకుంటుంది, చివరికేమో ఇట్ జస్ట్ లీవ్స్ యూ విత్ అ హై అవుట్ ఆఫ్ ద థియేటర్. నాకు నేరేషన్ విన్నప్పుడు అదే జరిగింది, ఇప్పుడు సినిమా చూసినప్పుడు అదే విధంగా, ఎగ్జాక్ట్గా అదే విధంగా రాజేష్ తీశాడు. అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో. ఇంకా పేరున ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవారు అందరూ, రవి వర్మ నా మిత్రుడు, ఎప్పుడో క్లాస్మేట్స్లో చేశాము, మళ్ళీ ఇప్పుడు యునైటెడ్ నౌ. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. కపుల్ ఆఫ్ టైమ్స్ నేను షాక్ అయ్యాను నేను, అంటే అంత బ్యూటిఫుల్గా చేశాడు. అండ్ సినిమాలో అందరికన్నా నచ్చిన పాత్ర, నా పాత్ర కన్నా నచ్చిన పాత్ర అయితే వినయ్ది. అది త్రినాథ్ డిడ్ ఇట్ అండ్ చింపేశాడు నిజంగా. నేను సినిమా స్క్రిప్ట్ విన్న వెంటనే నేను ఒకటే చెప్పాను, నేను ఆ ఇద్దరు పాత్రలు కరెక్ట్గా పడితేనే సినిమా వర్కౌట్ అవుతుంది. అండ్ అది వినయ్ పాత్ర, కార్తిక్ పాత్ర, త్రినాథ్ అండ్ గౌతమ్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ నేహా సినిమాలో లైక్ షీఈ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ద ఫీమేల్ ప్రెజెన్స్. మీ ఎక్కువ అందరు మగాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో, బట్ ద ఫీమేల్ ప్రెజెన్స్ ఇస్ షెలీ గారు అండ్ నేహా, అండ్ బోత్ క్యారీడ్ ద ఫిల్మ్ వండర్ఫుల్లీ. వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఈ సినిమా ఏంటంటే, నేను హీరో అయినా కూడా అందరి పాత్రలు, ఇట్స్ అన్ ఆన్సాంబుల్ ఫిల్మ్, అందరి పాత్రలకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. నా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే, నా క్యారెక్టర్ అంతా. అండ్ సినిమాలో నాకు నిన్న సాయి గారు ప్రీమియర్స్ అయిన తర్వాత ఇమీడియట్లీ హీ వాజ్ సో హ్యాపీ అండ్ హీ సెడ్ లైక్ ఆల్ ద ప్లస్సెస్ మా రివ్యూస్ గురించి అండ్ ఆల్ ద పాజిటివ్ రివ్యూస్ గురించి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా ఉన్నాయని ఒక మాట వచ్చింది. అది నేను బిగినింగ్ నుంచి నేను కొంచెం నాకు అనిపించింది, ఎందుకంటే ఈ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది. అండ్ వీ హ్యాడ్ ఒక అపార్ట్మెంట్లో షూట్ చేయటం, ఒక క్లోజ్ స్పేసెస్లో ఎక్కువ షూట్ చేయటం, అయినా కూడా మాకు ఒక ప్రొడక్షన్ వాల్యూస్ మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చినందుకు ఈటీవీ విన్కి, సాయి గారికి, హరీష్ గారికి మై సిన్సియర్ థ్యాంక్స్. ఆఫ్ కోర్స్ అండ్ టు మై కజిన్, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, వేదా ఇస్ మై కజిన్ యాక్చువల్లీ. అది నాకు తర్వాతే తెలిసింది, నాకు సెలెక్ట్ అయిన తర్వాత, ఆఫ్టర్ హీ వాజ్ సెలెక్టెడ్ టు డూ ద కెమెరా వర్క్. అండ్ ఆఫ్ కోర్స్ సింజిత్ వాళ్ళ మదర్ నాకు పెద్ద ఫ్యాన్ అంట, నా ఫ్లాప్ సినిమాలు కూడా చూస్తూ ఉంటుందంట. సో నాకు అసలు నేను వదిలిపెట్టేశాను అసలు, ఎందుకంటే వాళ్ళ అమ్మ కోసమైనా ఈ సినిమాకి మ్యూజిక్ చించేసి ఇచ్చేస్తాడని. సో అలాగే ఇచ్చాడు, నా కోసం కాకపోయినా వాళ్ళ అమ్మ కోసమైనా. సో థ్యాంక్ యూ సింజిత్ బ్రో, ఎవ్రీ వన్స్ టాకింగ్ అబౌట్ యువర్ మ్యూజిక్. అండ్ అంతేనండి, వాట్ ఎల్స్ కెన్ ఐ సే. రేపు సినిమా
ఈజ్ యోర్స్, ఈజ్ ది ఆడియన్సెస్. అండ్ నా ఫీలింగ్ అంటే తప్పకుండా మేము ఒక మంచి సినిమా చేసామనే కాన్ఫిడెన్స్ పుష్టిగా ఉంది. రేపు చూస్తారు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్. ఒక ఫ్యామిలీ డ్రామాతో కూడిన థ్రిల్లర్. ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిల్మ్. అండ్ ఈ పోస్టర్ ఎందుకు వేసామా, నేను వచ్చినప్పుడు నేను చూసాను, వా ఓకే ఈ పోస్టర్ వేశారు. మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది కదా ఎందుకు పోస్టర్ వేశారని. సినిమా అదే స్టాండర్డ్ ఆన్సర్ ఏంటి, సినిమా చూస్తే మీకు అర్థమైపోతుందని. బట్ ఇది థ్రిల్లరు, ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లరే కాదు. దీంట్లో ఒక మన కల్చర్, మన సాంస్కృతిక క్యారెక్టర్స్కి సింబలైజ్ చేసి మా క్యారెక్టర్స్ అంతా చేయటం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ అబౌట్ రాజేష్'s రైటింగ్. You'll see that beauty, and you'll see that cleverness and the smart in him, the smartness in him, like, you know, tomorrow when it releases. Thank you, and please lend your support to all of us. We will not disappoint you. Thank you, Andy. అబ్సల్యూట్లీ, మాకు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది సుమంత్ గారు. ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ దిస్ వండర్ఫుల్ థ్రిల్.